తప్పులనేవి జరిగితే మాత్రం పక్కాగా అరెస్ట్ చేయడం ఖాయమే కదా. అది ఆయన సవాల్ చేసినా సవాల్ చేయకుండా జరిగేది ఎలాగో జరుగుతుంది. ఆయన ఒకవేళ తప్పు చేసుంటే అది పక్కాగా అమలు అవుతుందండి. దానికేమి ఇది లేదు, అరెస్ట్ చేసే తీరుతారు. ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, పథకాలు మొదలు పెట్టడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నమాట. లేదండి, అది అసలు పాసిబుల్ కాదు. పక్కగా డైవర్ట్ చేయడం అనేదే లేదు. అసలు ఆ టాపిక్ అనేది తీసుకురాకూడదు, అలా మాట్లాడుకోకూడదు. పక్కగా ప్లాన్స్ అమలు అయితే జరుగుతున్నాయి, డైవర్ట్ అనేది మాత్రం ఏమీ జరగట్లేదు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచే చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయనకి కొత్త కాదు, ఆయన చిన్నప్పటి నుంచి అందులో తిరిగిన ఆయనే కదా, ఆయనకేం కొత్త కాదు కదా. అమలు చేయడంలో ఆయన నిర్వీర్యం, వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అది తండ్రి యొక్క ఇది ఏమీ ఆయనకి రాలేదు, ఆ పరిపాలన అనేది ఇవ్వలేదు జనానికి. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు జనాలు అడగగలుగుతున్నారు. ఆయనేమో చేస్తున్న పథకాలను అమలు చేసేటప్పుడు డైవర్ట్ చేసేస్తున్నారు, నన్నేదో చేసేస్తున్నారు అని ప్రజల్లోకి మభ్య పెడుతున్నారు. అంతే ఆయన పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యం, అంతేగాని జనమేమి ఇది అవ్వట్లేదండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పాలన అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా పథకాలు ఏమి ఇవ్వట్లేదు. జూన్ 4న ఎన్నుకోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, నిరసన కార్యక్రమాలు చేస్తాం ఆ రోజున మేమని చెప్పేసి. ఏం చెప్తారు? వెన్నుపోటు కార్యక్రమం అంటే అసలు ఇది ఆయన అదే వాళ్ళు టైం తీసుకుంటుందని చెప్తున్నాను కదండి. అవి అమలు చేస్తారు పక్కాగా, అంతేగాని దాన్ని వెన్నుపోటు అన్నీ ఆయన చేసిన వెన్నుపోట్లు అన్నీ వీళ్ళ మీద రుద్దితే ఎలాగండి. అంతేగాని వీళ్ళు కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నా సన్నిహితులు కూడా విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు, అమ్ముడుపోయారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? ఆయన అన్న మాటలు మనం ఏం తీసుకోమండి. ఆయనకే తెలుసు అందులో నిజమేంతో లోతెంతో అన్నీ వాళ్ళకి తెలుసు, కానీ సామాన్యులు మాకేం